Hello family members, today is our second day in Singapore. ఇది నేను స్టే చేసిన హోటల్లో సెకండ్ ఫ్లోర్ క్యాఫ్టీరియా. అదిగో గన్ను బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేస్తాను. గన్ను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాడు. ఇది నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ విత్ దాల్ కర్రీ, సమోసా, కార్న్, ఒక వెజిటేరియన్ ఐటమ్ మీద ఉందో తెలియదు, చూడాలి, చాలా ఉందో చూడాలి, అండ్ పొటాటో స్లైసెస్. దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఇవాళ మేము ట్రావెల్ చేయబోయే బస్ ఇదే. నేను విజిట్ చేయబోయే ప్లేసెస్ సింగపూర్ సిటీ వ్యూ, క్లాక్ కీ, ల్యాండ్ పార్క్, స్కై పార్క్, గార్డెన్స్ బై ద బే, అండ్ ఫైనల్లీ ఫ్లైట్. Malaytown, Chinatown, Indian town, and European town. So right now we are here in European town. ఇప్పుడు మనం చూడబోతుంది ఫౌంటైన్ ఆఫ్ వెల్త్. లార్జెస్ట్ ఫౌంటైన్గా గిన్నీస్ బుక్లో నమోదైంది. దీని చుట్టూతో 5 టవర్స్ని చూడబోతున్నాం. టవర్ నెంబర్ 5, 1, 2, 3, 4. ఏరియల్ వ్యూలో ఈ 5 టవర్స్ 5 ఫింగర్స్ లాగా, అలాగే మధ్యలో ఉన్నటువంటిది ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ మన అరచేతిలాగా కనిపిస్తుందంట. Also, the fountain of wealth symbolizes for wealth and life it seems. ఈ టవర్స్కి ఉన్న స్పెషాలిటీ, టవర్ నెంబర్ 5లో టోటల్లీ 18 ఫ్లోర్స్ ఉన్నాయి. 1 + 8 ends with 9. అలాగే టవర్ నెంబర్ 1 నుంచి 4 వరకు 45 ఫ్లోర్స్ ఉన్నాయి. 4 + 5 ends with 9. రిష్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట. ఇది చూసారా, హైదరాబాద్ సైబర్ టవర్స్ లాగా ఉంది కదా. నెక్స్ట్ క్లాక్ కీలో బోట్ ఎక్కి రివర్ సైడ్ నుంచి సింగపూర్ వ్యూ చేశాము. Singapore landmark that really needs no introduction. The lion statue. మెలాయన్, ఇది నేషనల్ సింబల్ ఆఫ్ సింగపూర్ విత్ లయన్స్ హెడ్ అండ్ ఫిష్ బాడీ. ఇక్కడే మేము ఇంకొక చిన్న మెలాయన్ కూడా చూసాము. మెలాయన్ పార్క్ నుంచి సింగపూర్ ఫ్లైయర్ లాంగ్ వ్యూ. ఇది స్కై పార్క్ డే అండ్ నైట్ వ్యూ. ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదా. ఇప్పుడే స్కై పార్క్ వచ్చాము. 56th ఫ్లోర్. అక్కడి నుంచి మొత్తం సింగపూర్ వ్యూ. అలాగే ఈ పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది. అక్కడి నుంచి కూడా ఇంకొక వ్యూ కవర్ చేయాలి. అది 57th ఫ్లోర్. ఇది ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం. గన్ను వెనకాల కనపడుతుంది సింగపూర్ ఫ్లైయర్. ఇది గార్డెన్స్ బై ద బే అండ్ సూపర్ ట్రీ. వ్యూ ఫ్రమ్ 56th ఫ్లోర్ స్కై పార్క్. 57th ఫ్లోర్ వ్యూ స్కై పార్క్. ఇప్పుడే క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చాము. బ్యూటిఫుల్ ఇండోర్ వాటర్ ఫాల్ విత్ జురాసిక్ పార్క్ థీమ్. స్పీచ్లెస్, నో వర్డ్స్. Please follow car stop directions to the nearest safe zone. Attention. Warning, passenger containment. Please proceed to the nearest suite. వచ్చేసి పైకి వెళ్ళిపోయింది మళ్ళీ లోపలికి. టు ద లాస్ట్ వరల్డ్ జైంట్ స్పైడర్ క్లౌడ్ వాక్. కిందకి వెళ్తున్నాము ఇప్పుడు. 7th ఫ్లోర్ నుంచి కిందకి గ్రౌండ్ ఫ్లోర్ వరకు. ఇదంతా జురాసిక్ పార్క్. ఇప్పటి నుంచి ఏదైతే కింద నుంచి చూసామో ఇది పైకి వచ్చి ఎక్స్ప్లోర్ చేసాము. వ్యూ చాలా బాగుంది. ఎస్పెషల్లీ డైనాసర్స్
అవి చాలా చాలా బాగున్నాయి. అన్నీ ఫ్రెండ్లీగా పలకరించినాయి మమ్మల్ని. ఇది వాటర్ ఫాల్ వ్యూ. ఇప్పుడు క్రిస్టల్ మౌంటైన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫిషెస్ 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 పట్టుకో 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 పట్టుకో, ఫ్రాక్ పట్టుకో, ఫిషెస్ పట్టుకో. బటర్ఫ్లై వచ్చేసింది మధ్యలో. ఏ గన్ను ముందు నుంచి ఫ్రాక్ వెళ్ళిపోయింది, చూడలేదు. నెక్స్ట్ ఎంటరింగ్ ఇంటూ క్లౌడ్ ఫారెస్ట్ గ్యాలరీ. వాటర్ చిందిస్తుంది. All right, ladies and gentlemen, here's Blue. Steady now, girl. Steady now. Blue. Steady now, girl. Blue. Blue. Steady now. Eyes on me. Blue. Blue. Eyes on me, girl. Eyes on me. Very good. మెడిటేరియన్ అండ్ సీక్రెట్ గార్డెన్. చూడండి, పువ్వేమో ఇక్కడ నుంచి చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ వెనకాల చూస్తే యాక్చువల్లీ చాలా చిన్నది. వావ్. గార్డెన్లో దివాళీ డెకరేషన్. ఓసీబీసీ స్కైవే అన్నారు. అంటే ఇది ఇక్కడ ఒక సూపర్ ట్రీ ఉంది. నెక్స్ట్ ఇలా స్కైవే మీద నడుచుకుంటా ఇలా వచ్చి ఇంకొక సూపర్ ట్రీకి కనెక్ట్ అయింది. మిడిల్లో ఇది మెయిన్ టాలెస్ట్ సూపర్ ట్రీ ఇది. సో ఇప్పుడు దీనిపైకి వెళ్తున్నాం. సూపర్ ట్రీ చూడటానికి పైకి వెళ్తున్నాము లిఫ్ట్లో. ఆ లిఫ్ట్లో పైన వ్యూ ఎలా ఉంది, నైస్ కదా, చాలా బాగుంది. నాయిస్ వచ్చేసింది, పైకి వచ్చేసాం. లిఫ్ట్ నుంచి బయటకు వస్తుంది. టూరిస్ట్ గైడ్ చూపించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది వచ్చేటప్పటికి స్కై పార్క్. 57th ఫ్లోర్కి వెళ్ళి చూసాం కదా స్కై పార్క్ ఇది. నెక్స్ట్ ఇది ఫ్లయర్. ఇది ఇంకా విజిట్ చేయాల్సి ఉంది. 6:30 to 7:30 చాలా బాగుంటుంది అన్నారు. ఇది ఒకటి చూడాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా చిన్న సూపర్ ట్రీస్ కూడా చూడాలి. అలాగే ఇది వచ్చి ఫ్లవర్ డోమ్. ఇవన్నీ ఇప్పుడు చూసేసి వచ్చేసాము, ఆల్రెడీ అయిపోయింది ఇదంతా కూడా. సూపర్ ట్రీ నుంచి కిందకి వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్లో ఉన్నాము. కిందకి వెళ్ళేటప్పుడు ఇది వ్యూ పిక్చర్. కిందకి దిగుతున్న పిక్చర్. ఇదిగో ఇది మన పంపర్ పన్స్ అంటాం కదా, అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ. పంపర్ పన్స్ కాదు కానీ యాస్టిస్ అలాగే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్రూట్ని ఏమంటారో తెలీదు. నైస్. ఇదిగో ఈ సింగపూర్ ఫ్లయర్ ఎంట్రన్స్, ఫ్లయర్ లాంగ్ వ్యూ. సింగపూర్ ఫ్లయర్లోకి వెళ్తున్నాం. చాలా పెద్ద క్యాబిన్, క్యాప్సూల్ ఆకారంలో ఇచ్చారు. మధ్యలో సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. ఈ సింగపూర్ ఫ్లైయర్కి 1/2 అవర్ టైం ఇచ్చారు. సో 1/2 అవర్లో మొత్తం, అంటే ఇది స్లోగా వెళ్తూ ఉంటే మొత్తం సిటీ అంతా కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అస్సలు ఇక్కడి నుంచి స్కై పార్క్ చూస్తుంటే చాలా చాలా అందంగా ఉంది.
దాంతోపాటు ఇవన్నీ అంబరాన్ని అంటుతున్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా. అసలు ఇది చూడండి, ఎగ్జాక్ట్ ఆకాశాన్ని టచ్ చేసిందా అనిపిస్తుంది ఈ బిల్డింగ్ అయితే. ఎంతసేపు వీడియో తీసినా కూడా ఇంకా తీయాలనిపిస్తుంది. నైట్ అయ్యే కొద్దీ లైటింగ్లో సింగపూర్ అందం ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంది. ఒకవైపు ఓషన్, ఒకవైపు సింగపూర్. ఎంత కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నా కూడా అంత గ్రీనరీ ఉంది మళ్ళీ సింగపూర్లో. సో రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేసుకొని హోటల్ రూమ్కి రీచ్ అయ్యాము. That's it for today. Successfully completed second day in Singapore.